యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక్కడు చిత్రం మహేష్ బాబు కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అయితే మొదట ఈ చిత్రం ప్రభాస్ చేయాల్సిందట. కబడ్డీ గేమ్ స్క్రిప్ట్ కూడా కొంచెం రిస్క్ గా అనిపించడంతో రిజెక్ట్ చేశారని తెలుస్తోంది. దిల్ సినిమా కథను వివి వినాయక్ మొదట ప్రభాస్ కే వినిపించాడట. కానీ అప్పుడు మరో సినిమాతో బిజీగా ఉండడంతో ప్రభాస్ రిజెక్ట్ చేశాడట. రాజమౌళి సింహాద్రి కథ మొదట ప్రభాస్ కే చెప్పాడు. కానీ స్టూడెంట్ నెంబర్ 1 సినిమా చూస్తే చాలా క్లాస్ గా ఉంది. ఈ మాస్ సబ్జెక్ట్ ను ఈయన హ్యాండిల్ చేయగలడా అని ఆలోచించి ప్రభాస్ ఈ కథను రిజెక్ట్ చేశాడట. ఆర్య కథను కూడా సుకుమార్ దిల్ రాజు మొదట ప్రభాస్ కి వినిపించారట. ఎందుకో ఈ సినిమాను కూడా ప్రభాస్ రిజెక్ట్ చేశాడు. ప్రభాస్ కంటే ముందు ఈ కథను సుకుమార్ అల్లర్ నరేష్ కూడా వినిపించాడట. ఆయన కూడా రిజెక్ట్ చేశాడని తెలుస్తోంది. వంశీ పైడిపల్లి బృందావనం కథను ప్రభాస్ కి వినిపిస్తే అప్పటికే డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలకు కమిట్ అవ్వడంతో ప్రభాస్ ఈ సినిమాను వదిలేశాడట. వివి వినాయక్ నాయక్ కథను మొదట ప్రభాస్ కు వినిపించగా అప్పుడు రెబల్, మిర్చి సినిమాలతో బిజీగా ఉండడంతో ప్రభాస్ ఈ ప్రాజెక్ట్ కు నో చెప్పాడట. కిక్ సినిమా కథ మొదట ప్రభాస్ వద్దకే వెళ్ళిందట. ప్రభాస్ డిసైడ్ అయ్యే లోపు రవితేజ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఊసరవెల్లి సినిమా పెద్దగా ఆడకపోయినా హీరో ఎలివేషన్స్ మాత్రం ఓ రేంజ్ లో ఉంటాయి. ఈ కథ కూడా ప్రభాస్ రిజెక్ట్ చేసిందే అట. గోపిచంద్ మల్లేని మొదట డాన్స్ సీన్ కథని ప్రభాస్ కోసం రెడీ చేసుకున్నాడట. బుజ్జిగాడు సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ ను ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఈ కథను కూడా రెడీ చేసుకున్నాడట గోపిచంద్. దాదాపు సేమ్ ఉండడంతో ప్రభాస్ రిజెక్ట్ చేశాడట. బాహుబలి సినిమాతో ప్రభాస్ బిజీగా ఉన్న టైంలో జిల్ కథ ప్రభాస్ వద్దకు వచ్చిందట. డైరెక్టర్ ను వెయిట్ చేయించడం ఇష్టం లేక అదే కథని తన స్నేహితుడు గోపిచంద్ కు చేయమని చెప్పాడట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.